శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసం మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. కొన్ని పరిస్థితులు అనుకూలంగా, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. అయినా కంగారు పడాల్సిన పని అయితే లేదు, ధైర్యంగా ఉండండి. ఏంటంటే ప్రతి విషయం కూడా మీరు ఆచితూచి ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. అలాగే కొన్ని విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. ముఖ్యంగా ధనం విషయంలో, పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా, అంటే అవసరాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయాలి. అది లేకపోతే మీరు లాస్ వస్తుంది, నష్టాలు వస్తాయి. అలాగే ఈ మాసం ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయండి. ఆర్థిక లావాదేవీలు, భూగృహ సంబంధ లావాదేవీలు, ఒక ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయండి. ప్రభుత్వం సంబంధించిన పనులు కూడా మీకు ఆలస్యంగా అవుతాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో జాగ్రత్త. అలాగే భగవన్నామ స్మరణం చేసి బయలుదేరండి. ప్రయాణంలో జాగ్రత్త అంటే మానేయలేము కదా, మనం ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. భగవన్నామ స్మరణం చేసి మీరు బయటికి వెళ్ళండి. ఇకపోతే కొత్త ప్రణాళికలు మాత్రం ఏం వెయ్యొద్దు. అలాగే బంధువర్గం వారితో, మిత్రవర్గం వారితో బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ కొత్త వారు పరిచయం అయితే మాత్రం వారితో జాగ్రత్త. వారిని నమ్మి ముఖ్యమైన పత్రాలు, ధనము, బంగారం ఇవ్వద్దు, జాగ్రత్త. రక్త సంబంధికులతో ఈ మాసం మీకు చిన్న చిన్న మనస్పర్ధలు, మాట పట్టింపులు వస్తాయి. కానీ దాన్ని పెద్దది చేసుకోవద్దు. దయచేసి కాస్త ఓర్పుగా, నేర్పుగా ఉండండి. ఒక్క మాసము. ఇకపోతే గురువుని, బ్రాహ్మణ్ణి దయచేసి దూషించవద్దు, గౌరవించండి, గౌరవంగా మాట్లాడండి. ఇక వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వృత్తిలో రాణింపు ఉంటది, వృత్తిలో డెవలప్మెంట్ అవుతారు. జీవన విధానికి ఏమీ లోటు లేదు. జీవనం చక్కగా సాగుతుంది. అలాగే మీ ప్రయత్నాలు కూడా గట్టిగా చేసుకోవాలని చెప్తున్నాను నేను. ప్రయత్నాలు ఒకసారి చేసాము, అవ్వలేదు, రెండోసారి చెయ్యి, మూడోసారి చెయ్యి, సక్సెస్ అవుతావు. ప్రయత్నం అవ్వట్లేదు కదా ఇంట్లో కూర్చుండేలాగా, ఇంట్లో కూర్చోకూడదు, ప్రయత్నం చెయ్యి, సక్సెస్ అవుతావు. ధైర్యంగా ఉండాలి. ఈ సమయంలో ధైర్యంగా ఉండు, మనోనిబ్బరంగా ఉండు, సంకల్పం పెట్టుకో, సక్సెస్ అవుతావు. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, మోటార్ వీల్ వరకు బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది. అలాగే సినిమా, టీవీ రంగం వరకు బాగుందండి. రాజకీయ నాయకులకు మాత్రం ఇబ్బంది ఉందండి. కాస్త శత్రువులు ఉంటారు, తస్మా జాగ్రత్త. అలాగే డబ్బులు మంచినీళ్ళ ఖర్చు అవుతాయి, నరఘోష ఉంటుంది. వ్యాపారస్తులకు బాగుందండి. కదా జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, కానీ కొత్తగా పెట్టవద్దు. జాయింట్ వ్యాపారం కొత్తగా పెట్టవద్దు, ఉన్న వ్యాపారం నడిపించండి. ఉద్యోగస్తులు ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులకు బాగుందండి. కాకపోతే అంటే కాస్త అనుకువగా ఉండాలి. పై అధికారితో కొన్ని సందర్భంలో మాట పడవలసిన పరిస్థితి ఉంది. ఓర్పుగా ఉండండి, ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవద్దు. ఇప్పుడు ఉద్యోగరీత్యా ఇతర దేశం వెళ్లే వారికి బాగుందండి, ప్రయత్నం చేయండి. ఉద్యోగరీత్యా ఇతర దేశం ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు చదువు విషయంలో కూడా, చదువుకుని అబ్బాయిలు అమ్మాయిలు కూడా వెళ్ళండి, ప్రయత్నం ఫలిస్తాయి. ఇకపోతే చదువుకుని విద్యార్థి చదువుకోండి, చక్కగా చదువుకోండి, ఇతర వ్యాపారాలు ఏం పెట్టుకోవద్దు. అలాగే అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నం చేసుకోండి, మీకేం పర్వాలేదు. ఇకపోతే ఈ కర్కాటక రాశి వారు ఈ మాసంలో మీరు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు బాగుంటది. అది ఏమిటి అంటే మీరు ఎక్కువ ఈ మాసం శివ ఆరాధన చేసుకోండి. శివ ఆరాధన సోమవారం రోజున ఉదయం 7:30 గంటల మధ్యలో చక్కగా, అంటే రాహుకాలం, ఆ సమయంలో మీరు శివ ఆరాధన, శివాలయ దర్శనం, అలాగే శివాలయంలో అభిషేకం అయిన తర్వాత పక్కనే అమ్మవారు ఉంటారు, అమ్మవారు కుంకుమ చేసుకుని చక్కగా రండి. అయ్యా మేము ఉదయం వెళ్ళడం కుదరదు, సాయంత్రం వెళ్ళండి, సాయంత్రం ప్రదోషం వెళ్ళండి, శివాలయం దర్శనం చేసుకోండి, శివాలయం కాస్త అర్చన చేసుకోండి, లేదు ఓం నమః శివాయ చేసుకోండి, చాలు, అంతే. ఒక సోమవారం రోజు అయ్యగారు స్వయంపాకం ఉండి, ఏదో కిలోంపావు బియ్యం, ఏదో పప్పు, 2 రకాల కాయగూరలు, ఆకుకూరలు వగైరా ఇచ్చుకుంటే స్వయంపాకం ఇవ్వండి. ఒక సోమవారం బాగుంటది. మోగజీవులకు ఆహారం పెట్టండి చక్కగాని. భిక్షగాలు దొరికితే భిక్షగాలు ఆహారం పెట్టండి, ఎంతో ఒక ధనాన్ని ఇవ్వండి. అలాగే మీరు ఏదన్నా తీర్థయాత్ర వెళ్ళండి, ఏదో ఒక క్షేత్రం వెళ్ళండి, దర్శించుకోండి, సరిపోతుంది. ఇకపోతే పౌర్ణమి రోజున అమ్మవారి దేవాలయం చండీ హోమం జరుగుతాయి. వీలైతే చండీ హోమం చేయించుకోండి. వీలైతే దానివల్ల ఏంటంటే సకల శత్రు రోగ రుణబాధ విముక్తి అవుతారు. కాస్త రిలీఫ్ ఉంటుంది. ఇలా చేసుకోండి, ఏం పర్వాలేదు. ధైర్యం ఉండండి, మనోధైర్యం ఉండండి. సంకల్ప సిద్ధిస్తుంది. సర్వేజన సుఖనో భవంతు.
శుభం భవతు. స్వస్తి.